జార్ఖండ్ సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతుల సంఖ్య పెరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. సరంద అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. కిర్భూమ్ పిఎస్ పరిధిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీతో పాటు మరికొందరు కీలక సభ్యులున్నట్లుగా సమాచారం. పతిరామ్ మాంఝీపై 5 కోట్ల రివార్డు ఉంది. మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ అనల్దా కూడా మృతి చెందినట్టుగా సమాచారం. అనల్దాపై ₹1 కోటి రివార్డు ఉంది. కిరుబురు చోటానాగ్రా పిఎస్ పరిధిలోని సరంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 2009 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. సరంద అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. కిర్భూమ్ పిఎస్ పరిధిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీతో పాటు మరికొందరు కీలక సభ్యులున్నట్లుగా సమాచారం. పతిరామ్ మాంఝీపై 5 కోట్ల రివార్డు ఉంది. మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ అనదాల్ కూడా మృతి చెందినట్టుగా చెబుతూ ఉన్నారు. అనదాల్పై ₹1 కోటి రివార్డు ఉంది. కిరుబురు చోటానాగ్రా పిఎస్ పరిధిలోని సరంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 2009 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ సింగ్భూమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. సరంద అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. కిర్భూమ్ పిఎస్ పరిధిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీతో పాటు మరికొందరు కీలక సభ్యులున్నట్లుగా సమాచారం. పతిరామ్ మాంఝీపై 5 కోట్ల రివార్డు ఉంది. మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ అనల్దా కూడా మృతి చెందినట్టుగా సమాచారం. అనల్దాపై ₹1 కోటి రివార్డు ఉంది. కిరుబురు చోటానాగ్రా పిఎస్ పరిధిలోని సరంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా 2009 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు దాడికి దిగాయి. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ లోని పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. మృతి చెందిన మావోయిస్టులో కీలక మావోయిస్ట్ నేతలుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపు జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే 15 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అక్కడ భద్రతా బలగాలు అయితే వెల్లడించారు. దీంట్లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు పతిరామ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దాదాపుగా పతిరామ్ పై 5 కోట్ల రివార్డు కూడా ఉంది. 5 కోట్లు అంటే ఒక్క స్టేటే కాదు, ఛత్తీస్గఢ్ తో పాటు ఇతర రాష్ట్రాలలో ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడో ఆ ప్రాంతంలో కీలక మావోయిస్టులు ఉన్నాడు. ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నారు కాబట్టి అతను తలపై 5 కోట్ల రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. మరో ₹1 కోటి
కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా దీంట్లో 15 మంది చనిపోయారు. ఇంకా మిగతా సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలు గుర్తించాలని చెప్పేసి కూడా ఇప్పటికే భద్రతా బలగాలు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే కోబ్రా బలగాలతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు మొత్తం కూడా కేంద్రానికి సంబంధించిన బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టాయి. ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నట్టు ఎన్కౌంటర్లు కానీ లేదా లొంగిపోతున్నట్టు మావోయిస్టుల నేపథ్యంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ కోసం జార్ఖండ్ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆ కీలక నేతలు సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కొద్దిగా మందే ఉన్నారు ప్రస్తుతానికి. మనం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చాలా మంది కూడా కేంద్ర కమిటీలో ఉన్నట్టు కీలక నేతలు చనిపోయారు. దాంతో పాటు లొంగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంటే వీళ్ళు ఉన్నటువంటి కేంద్ర సభ్యులు పార్టీకి సంబంధించిన విధి విధానాలు కానీ, ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాదాపుగా మార్చి 31 కల్లా మావోయిస్ట్ సంబంధించినటువంటి ఎక్కడైతే తీవ్రవాద రాష్ట్రాల్లో అక్కడ మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఒక సవాల్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అందరూ కూడా అంతా సేఫ్ జోన్ కి అంటే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే మిగతా స్టేట్లలో కూడా ఒడిశాలో కానీ మహారాష్ట్రలో కూడా భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా జార్ఖండ్ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలో కీలకంగా ఒక సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు పక్క సమాచారంతో ఆ జార్ఖండ్ లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 15 మంది చనిపోయారు. ఇట్లా కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 2 పేర్లు మాత్రమే వెల్లడించి ప్రతిరావు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా మిగతా మావోయిస్టులకు సంబంధించినటువంటి దాదాపుగా ఇంకా 13 మంది మావోయిస్టు డెడ్ బాడీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళ పేర్లను వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు కొద్ది గొప్ప మనం చూసుకుంటే సెంట్రల్ కమిటీలో కొంతమంది మాత్రం మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. చనిపోయిన ఇద్దరు సెంట్రల్ కమిటీ సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు ఇద్దరు పేర్లు కూడా వెల్లడించారు. దాదాపు ఒకరిపై ₹1 ఉంటే మరొకరిపై 5 కోట్లు ఉన్నాయి. 5 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలతో కూడా ఆ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి ఒక్కొక్క ₹1 అక్కడ రివార్డు ఉంది. మొత్తం కలిపి 5 కోట్ల రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. కీలక నేతగా అని కూడా చెప్తున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆయన వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ మావోయిస్టు పార్టీకి అయితే భారీ ఎదురు దెబ్బని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది, లొంగిపోతున్నారు, ఎన్కౌంటర్లు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా సేఫ్ జోన్ అని చెప్పుకొని జార్ఖండ్కి వెళ్ళిన ప్రాంతాలు కూడా భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయిన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడతా ఉంది. ఇంకా ఆ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జార్ఖండ్ పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఆ ప్రాంతానికి మొత్తం కూడా కేంద్ర అదనపు బలగాలను కూడా తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రత్యేక డ్రోన్లు, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఎందుకంటే కీలక నేతలు ఆడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వందల సంఖ్యలో మావోయిస్టు ప్రాంతాలు ఉన్నట్టుగా పక్క సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన మావోయిస్టు కీలక సమావేశం అక్కడ జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.